రంజిల్లేటటువంటి మనసు గలవాడు యోగికి రాజయోగి అంటారు. ఈ సంసారం చేసిన వాళ్ళకంతా రాజయోగి అది మనసు రాజీ అయినోడే రాజయోగి అవుతాడు. మనసు తెగంతే కత్తి దిగది. ఇది కూడా మనసు ఫస్ట్ దిగాలి. మనసు రంజింప చేసుకుంటేనే రాజయోగి అవుతాడు. ఇది యోగం. ఇది మనం మాట్లాడుకున్నది ఇది భోగం మాట ఉన్నది ప్రపంచంది. అది భోగంకి యోగంకు రెండు ఒకటి కాదు. ఇది భోగం ప్రపంచం సంతానం ముందు అభివృద్ధి హోనవి ఏంటి ఉన్నది ఈ దానికి దీనికి కాదు. ఇది సృష్టి నియమం గురించి ప్రపంచం సృష్టి తయారు చేసి పిల్లల సంతానం అభివృద్ధి గురించి చేసేది మాట ఉన్నది. కానీ ఇది యోగంకు అది రెండు ఒకటి చేయరు. యోగం అది వేరే. రాజయోగం ఉన్నోడంటే రాజయోగం అంటే యోగం గురించి యోగికి అంటారు. అది ఇది సంసారం ఉంది కాదు. ఇది ప్రపంచం సృష్టి నియమం హోనమే ఇవి వేరు. యోగి రంజిల్లేటటువంటి మనసున్న వాడే రాజయోగి అవుతాడు. రాజుల కన్నా పెద్ద రాజు. ఋషి మహర్షి. ఋషి వేరే మహర్షి వేరే. ఇక ఋషి అనేటటువంటిది ఎట్లుంటదంటే సమస్త జగత్ శబ్దాలు విచారాలు సంకల్పాలు అన్నిటికీ అతీతం ఉన్న ఆయనకు ఋషి. అన్నిటికీ అతీతంగా ఉన్న ఆయనకు ఋషి. మహర్షి. మహర్షి అంటే ఈయన ఇంకా నలుగురిలో కలిసి ఉన్నాడు కదా. ఈయన వాళ్ళు నలుగురిలో కూడా కలిసి ఉండరు. తనకు తానే అంతర్ముఖి అయి ఉంటారు. మహర్షి అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సార్ ఉన్నాడు మాస్టర్కి హెడ్ మాస్టర్ ఎట్లుంటారు ఇళ్ళల్లో కూడా అట్లుంటారు. స్టెప్ బై స్టెప్ అంటే ఉపయోగం ఏముంటదంటే వీళ్ళు అందరిలో కలిసి ఉండి ధర్మబోధన చేసి లోక కళ్యాణం చేసి మానవులకు పరమాత్మని వైపు మనగడకు నడిపించేటటువంటి మార్గదర్శకులు. వాళ్ళు మహర్షులు ఏమంటారంటే అంతర్ముఖి అయి బహిర్నయనాలతో కాక అంతర్నయనం. నయనం అంటే మూడో కళ్ళతోని ఈ సృష్టి చూడగలుగుతారు. పోషించి పాలించగలిగేటటువంటి దివ్యాత్మలు మహర్షులు. వాళ్ళకు సిద్ధ పురుషులు అంటారు. సిద్ధ పురుషులు ఉన్నారా? సిద్ధ పురుషులని వాళ్ళ పేరు. తాత్కాలిక మానవులలో కలిసి కనిపించేటటువంటి మీ గురువులు కదా. మీ అంచనా ప్రకారం ఉన్నారు. సామాన్య మానవులకు కంటిలో కనిపించరు. సామాన్య మానవులకు కనిపించరు. తపస్సు చేసేటోళ్లకు దేవుని వరప్రసాదంతో పుట్టిన వాళ్లకు దైవీ యోగం ధ్యానం చేసేటటువంటి అలాంటి వాళ్ళ తపన పడేటి వాళ్లకు ఏదో ఒక సందర్భంలో వాళ్లకు కోటిలో ఒక్కళ్ళకు అందరికి కాదు. మరి దైవము ఉన్నదని కరెక్ట్ వాస్తవం ఉన్నదని మనం తెలుసుకున్నాం. దయ్యం ఉన్నదాని గ్యారంటీ దయాలు ఉన్నాయని గ్యారంటీనా? దేవుడు ఉన్నాడని ఎట్లా గ్యారంటీ అంటే దుష్కర్మ ఉన్నది అంటే సత్కర్మం కూడా ఉన్నది అనేది ఉన్నది కదా. ఉన్నది. అట్లను ఇది కూడా దైవీ గుణధర్మం ఉన్న వాళ్ళ లక్షణం ఉన్నోళ్లకు ఈ ఏమి దుష్ట శక్తులు ఉన్నాయి అనేటటువంటిది వీళ్ళకు అది ఉండదు. అది ఉన్నోళ్లకు దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మరు. అంటే వాస్తవానికి ఇప్పుడు దయాలు ఉన్నట్లనా? మీరు అందరి బట్టి దయాలు లేవు, భూతాలు లేవు, గుణాలను బట్టి మీరు దయాలను నిర్ణయించారు. దైవీ సాక్షాత్కారం అయ్యేటటువంటి వాళ్లకు దైవీ గుణ లక్షణాలు పెంపకం చేసుకొని సాధన చేసుకుంటే వాళ్ళకు దైవీ లక్షణం సాక్షాత్కారం అయిన వాళ్ళకు దేవుడు కనిపిస్తే వాళ్ళు ఎవరు చూస్తే దేవుని లేకనే కనిపిస్తారు వాళ్ళకి. ఇంకొకటి ఇక ఇళ్ళనే ఏముంటుందంటే దైవీ లక్షణం కాక ధర్మానికి విరుద్ధం తినే ఆహార వ్యవహారాలు కూడా అనాచారం, అనాష్టి, చెడు పదార్థాలు, చెడగుణ లక్షణం ఇది అలవడుచుకునేటోళ్లకు దైవీ స్వరూపమైన వాళ్ళకి దయ్యాల స్వరూపం దాకా కనిపిస్తాయి. మనుషులు కూడా అట్లనే కనిపిస్తారు వాళ్ళకి. గుణాలను బట్టి ఇప్పుడు దయాలని ధృవీకరించుకుని కానీ వాస్తవానికి సైన్స్ ప్రకారం మాత్రం దయాలు మాత్రం లేవు. దయాలు లేవు, ఏమీ లేదు. వాస్తవంగా ఈ జగత్తులో ఉన్నది ఏమన్నా ఉంటే అది సమస్త సృష్టికి నడిపించేటటువంటిది సుప్రీం గాడ్. సుప్రీం గాడ్ అంటే ఏమిటి కంటారంటే ఈ సృష్టిని తయారు చేసి ఈ సృష్టిని పోషించి సాలైనప్పుడు తనలో లయం చేసుకునే దానికి సుప్రీం గాడ్ అంటారు.
డిమాల్ లైట్ అంటారు దానికి ఇంగ్లీష్లో. అందుకే కాబట్టి దానికి దేవుడు అంటారు. లింగం మధ్య జగత్ సర్వం. ఈ లింగంలోనే సృష్టించుడు, పోషించుడు, లయింపజేసుకునుడు, పుట్టుడు, పెరుగుడు, తిరుగుడు, అరుగుడు అన్నీ ఇండ్లనే. లింగం మధ్య జగత్ సర్వ. జగత్ అంతా లింగం నడమనే ఉన్నది. పుట్టుతున్నది, పోషిస్తున్నారు, పెరుగుతున్నారు, హోనమే జరుగుతున్నది, లాస్ట్ లయం కూడా అన్ననే అయిపోతున్నారు. ఇది దీనికే లింగము అంటారు, దీనికే డివలైట్ అంటారు, దీనికే దేవుడు అంటారు. దేవుడు అని ఎవరికంటే అనాలి అంటే సమస్త భూమండలం, గ్రహాలు, భూగోళాలు, ఖగోళాలు ఇవన్నీ కూడా తింపుకుంటా తాను తిరగకుండా ఉన్నోడే దేవుడు. దాన్ని చుట్టూ తిరిగేదాన్ని అవి అన్నిటికీ తింపుకుంటా తాను తిరగకుండా ఉన్నోడే దేవుడు. ఆయనకు ముఖం, ముక్కు, కన్ను, చెవులు, రూపం లేదు. నిరాకార నిర్గుణుడు పరమాత్మ. ఆయనకంటారు డివైన్ లైట్, సుప్రీం గాడ్ అని ఆయనకంటారు. దయాలు భూతాలు అనేది వేస్ట్ మాట. ఇవన్నీ మానవ కల్పితం నుంచి అనేకాలు చేసుకున్నారు. మూఢనమ్మకాలతోని తయారైంది ఉంది. కొన్ని ఎట్లున్నాయంటే శాస్త్రంలా లేనిది పొంది పుట్టించి మూఢనమ్మకాలు బోధించి ఆ మూఢనమ్మకాలు పెట్టినప్పుడు ఇంకెక్క మనిషికి ఇది ఉంటుంది. దైవీ గుణ లక్షణాల ధర్మబోధన ఉన్నోడు బంధుకల్లా గోలి ఉన్నోడు కొట్టొచ్చు. కొట్టి పిస్తలు తీసుకుని ఇట్లా కొడుతున్నా చూడంటే అది ఒక యుద్ధం కాదు, అది కొట్టుడు కాదు, ఇది ఉంటుంది. అందుకే జ్ఞాన లక్షణము, జ్ఞానులతో సత్సంగం చేస్తే మళ్ళా భక్తి, జ్ఞానం, వైరాగ్యతత్వం ఉన్నది ఏంది లేదు. మనిషికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. మొదలు భక్తి తర్వాత స్టెప్ బై స్టెప్ జ్ఞానం ఉండాలి. జ్ఞానం తర్వాత వైరాగ్యతత్వం, అంటే త్యాగం. వైరాగ్యం అంటే బాణమతులు చేతవాళ్ళు ఉన్నాయా? బాణమతులు, శాతబడిలు ఇవన్నీ శూద్ర మంత్రాలు. ఇవి శూద్రం మంత్రం అంటే వేదాలలో ఉన్నాయా? చేస్తారా? వాస్తవంగానే ఇది అదొక విద్య ఉంది. దానికి ఒక శాస్త్రం ఉంది. అది కూడా అది మనుషులకు మాట్లాడలేనోడు, కూర్చొని మాట్లాడలేనోడు, శాతగాలేనోడు వాడు ఎన్నెన్నో రకాలతో సతాయిస్తాడు మనిషికి. అంటే ఖుషిపడు ఏంది కానీ, అంటే దమ్మునోడు వచ్చి ఫైటింగ్ చేస్తాడు, దమ్ము లేనోడు ఏం చేస్తాడు? వాదం ఆడకుండా లేనిపోంది వీని వస్తువు ఒడవే అవన్నీ తీసుకొని వానికి ఆట ఆడిస్తామని ఆలోచన చేస్తాడు అంతే. కానీ ఒకరోజు వాడు కూడా బాధపడవలసిందే. వాడు చేసేటోడు కూడా ఏం చేస్తాడంటే మొదట తన ఇంట్లో ఉన్నోనికే మొదలు చేసి చూస్తాడు, తర్వాత వేరేవాళ్ళకి చేస్తాడు. మొదలు తన ఇంట్లో శూద్ర పూజలు పూజలు అంటారు. అంటే మంత్రతంత్రాలు నేర్చుకున్నాను, మంత్రతంత్రాలు నేర్చుకుని అది ఒక శాస్త్రంలో ఉంటది. అసలు విషయాలు మా దగ్గర చెప్పాలంటే సంబంధం లేదని ఉంటాయా అని అడుగుతున్నా అంతవరకు ప్రశ్న. ఇక నా దగ్గరికి కూడా ఎన్నో రకాల జనం వస్తారు కదా, వచ్చినప్పుడు నేను అనేక ప్రశ్నలు వేసిన వాళ్ళకి చూసినా కూడా కొంతమంది మన ఊర్లో మాట అని చెప్దాం. ఈయన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో నేను వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ ఊర్లలో ఇంటింటికి తప్పకుండా ఒక్క ఇంట్లో హో అంటే మళ్ళా పక్క ఇంట్లో పక్క ఊరు నిండా హోనే అంటుండ్రి. బోర్లుడే బోర్లు. ఇక నేను వచ్చిన తర్వాత కొన్ని రోజులకు చూసిన పెద్ద హో లేదు, హాలే, అది ఎక్కడ పోయింది మొత్తం అని. ఏముంటది అంటే దీనికి నాకు తెలిసిన మాట, దీనికి భానుమతి అంటారు. భానుమతి వేరే, కేకమతి వేరే. మళ్ళా అదొకటి ఉన్నదా? భానుమతి వేరే, కేకమతి వేరే. భానుమతి అంటే వాళ్ళు భావించుకునేటటువంటి భావనను మతికి అటచ్ అయ్యేదానికి భానుమతి అంటారు. మన లోపల ఉన్నటువంటి భావనను వాళ్ళ మతికి అంటే స్టెప్ బై స్టెప్ పదే పదే అదే అర్థం చేసుకుంటారు. కూర్చున్న నిలబడి అదే ముచ్చట, పక్క ఇంటికి పోతే అదే, ఆ ముచ్చట్లన్నీ అవే ఉంటాయి. అందుకు కాబట్టి ఇది లేచేడు వరలే అంటే పక్క అక్కడ కాగానే ఇక్కడ స్టార్ట్, ఇక్కడ కాగానే ఒక్కరి తర్వాత ఒకరు ఎక్కించుకుంటారు మతిలకు. అది శబ్దం వినొస్తుంది కదా, రాగానే అక్కడ సురువాయి, అక్కడ సురు, ఇది సురువాయి. ఇప్పుడు లేవు మరి.
అది అప్పుడు ఇంటింటికి తప్పకుండా లొల్లి లొల్లి ఉంటుండే. అట్లా మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పి సైకాలజిస్టులు అంటారు కదా ఇప్పుడు. ఇది అదే మానసికంగానే మానసికంగా మానసికం నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అదంటే వాస్తవానికి బాణవతి అనేది లేదేమో గవర్నమెంట్. బాణమతి అనేటటువంటిది దయ్యాల భూతాలు అనేటటువంటిది అది అందరికీ కనిపించేది. అందరికీ బాణమతి కాదు, అందరికి బాణమతి కాదు. అజ్ఞానం ఉన్నోళ్ళకి అయితే అంటారా? మానసికంగా ఉన్నోళ్ళకి, మానసికంగా కృంగి ఉన్నోళ్ళకు, బలహీనత ఉన్నోళ్ళకు, అధైర్యం ఉన్నోళ్ళకు, మానసికంగా ఉన్నోళ్ళకు, మానసిక రోగులు వాళ్ళకి అందరికి కాదు. మరి బాణమతి అందరికి కాదు. లెక్క చూస్తే బలహీనులకు ఎక్కువ అటాక్, వాళ్ళకే అవుతుంది ఎక్కువ. బలవంతులకు, దైవ ధ్యానం ఉన్నోళ్ళకు భయపడిపిస్తారు కదా. భయపడిపిస్తే భయపడేటోళ్ళకే ఇవన్నీ అవుతాయి. మొదలు భయపడిపిస్తారు, వాళ్ళకి చూసుకుందాం. అంటే వారి అనుమానం వల్ల జరుగుతుంది కానీ వాస్తవానికి లేదు. ఇంకోటి మందు వాడడము అదే విషయము. నాకు చేయమనండి మీరు, అదే నాకు చేయమనండి, మీరనండి. మీరు అన్నారంటే మీకు చేయలేదు, ఏమి కాదు మీకు. ఇప్పుడు ఇంకోటి చాలా మంది ఏంటంటే ఊళ్ళల్లో మా వరుసల కుటుంబంలో మా వదిన పెట్టింది, మా అత్త నాకు మందు పెట్టింది, మా వదిన నాకు మందు పెట్టింది. వేరు మీరు అడిగిన ప్రశ్నకు అది వేరు. అంటే చెప్తున్నా మూఢనమ్మకాలు. ఇంతవరకు ఇది అడిగింది, ఇంకా ఇది కాలేదు, ఇది పూర్తి చేసుకున్నాక అది అక్కడ పోండి, అది ఇళ్ళకి రాదు, అది వేరున్నది. మళ్ళీ ఇప్పుడు మీరు కేకమతి అన్నారు కదా, అది కేకమతి బాణమతి గురించి చెప్పినా కదా ఇట్లా దీనికి వర్లుడు అని. కేకమతి అనేటటువంటిది ఏముంటది కదా, ఇవి కేక అనేటటువంటిది ఏముంటది అంటే లొల్లి లొల్లి చేసుడు, కేకలు పెడతారు కదా, కేకలు పెడతారు కదా. కేకమతి అనేటటువంటిది ఎట్లుంటది అంటే ఎప్పటికీ అళ్ళని, ఎప్పటికీ కేకల శబ్దమే వస్తుంది. కేకలు పెట్టుడే శబ్దం, వేరే శబ్దం ఏం రాదు. ఈ ఒకటి కాదు, ఎన్నో కల్పించి చేసుకుని అది కనిపించింది, వచ్చింది, పోయిరు, వచ్చిరు, చేసిరు అని ఇవి కేకలు పెట్టుకుని ఎప్పుడైనా వాళ్ళు కేకలే నాలి వాళ్ళకి. బాణమతి అనేటోళ్ళది ఎట్లుంటుంది అంటే జరసేపే ఉంటాయి. జరసేపు ఉండేసి ఒర్లుడు రకరకాల ఒర్లు బంద్ అవుతుంది, చూస్తాయి. వీళ్ళది అట్లుంటది. వీళ్ళది కేకల మీద కేకలు పెడతారు, రకరకాల కేకలు పెడతారు. ఎట్లా పెడతారు రకరకాల కేకలు అంటే చెట్టు ఎక్కుతారు, ఇక ఇల్లు ఎక్కుతారు, ఇంత కొమ్మ మీద కూర్చుంటారు. అట్లా కూర్చుంటే వాళ్ళు ఆ కొమ్మలు ఉంటాయా మళ్ళా ఎట్లా? అది ఇవి ఎట్లుంటాయంటే అందరికీ కాదంటున్నాయి కదా, వాస్తవంగా వాళ్ళకు కలెక్షన్ ఉంటుంది అండి. వీళ్ళు భయపడేటోళ్ళకే వీళ్ళు వస్తువులని తీసుకుపోయి పగ తీర్చుకునేటటువంటి సూత్ర విద్య ఇది. ఇప్పుడు చాలా మటుకు టావేళ్ళు, అదే అందరికీ కాదు మరి, చీరదంట, ఒక టావేల్ అంట, వాళ్ళ వస్తువు తీసుకుపోయి ముంగట వాళ్ళతో పోరాడలేక చేసుకున్నాయి. మరి తగ్గించుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? ఉంటది. ఇప్పుడు ఎట్లుంటది అంటే వీళ్ళు మళ్ళా అలాంటి పెంపకం చేసేటోళ్ళ దగ్గర ఇరుక్కపోయినప్పుడు ఇంకెక్కవుతుంది అది. దానికి కటాఫ్ చేసేటోళ్ళ దగ్గరికి మార్గదర్శనకి పోతే కుదురుకుంటారు. వాళ్ళు జ్ఞాన మార్గంలో వచ్చి యోగా ధ్యానంలో వచ్చినారు, సెట్ అవుతారు. అంతవరకు మానసికంగానే కుంగి చేస్తారు, జీవితమే అన్న గడిచిపోతారు. మీరు మానసిక రోగులకు ఇచ్చే సందేశం అంటే, మానసిక రోగులకి ఈ కేక, ఈ చేత వాళ్ళకి ఇచ్చే మీ సలహా దాని గురించే చెప్తున్నాను నేను చెప్పి. ధ్యానం, యోగా, మంచి వాతావరణం, స్వచ్ఛమైన వాతావరణము, మహాత్ముల సాంగత్యం, తపస్సు చేసేటటువంటి తపస్సుకుల స్థానం, వాళ్ళు ఇచ్చేటటువంటి సందేశం, వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉండేటటువంటి వైబ్రేషన్ వాళ్ళ మీద ప్రయోగాలు అవుతాయి. పాజిటివ్ అయినప్పుడు అది ఈడ పని చేయాలి, పని చేయాలి. ఆ శూద్ర విద్య దైవీ విద్య దగ్గర పని చేయదు అది. ఇప్పుడు 2-3 నెలలు ఈడ వాళ్ళు 1 నెల 15 రోజులు అట్లుంటే వాళ్ళ ఇష్టం మాట. అంటే ఈడ అంటే ఈయనే కదా పెట్టుకోవచ్చు. అయితే వాస్తవంగా అట్లా ఉండి ఈ దైవీ మార్గదర్శనంలో నడుచుకోవాలి. ఒట్టికి ఉంచుకోవాలంటే జాతర కాదు ఇది, అట్లా ఉంచుకోలేము. చెప్పిన మార్గదర్శన ప్రకారంగా దైవీ మార్గంలో నడిస్తే శూద్ర మార్గం వెళ్ళిపోతాం.
ఇప్పుడు మానసిక శూద్రగుణ లక్షణాలు అది ఒక్కటి విద్య. మానసికంగా బలహీనతలు ఉన్నోళ్ళు మెయిన్ అంటే ఇప్పుడు ధ్యానము మీరు అన్నట్లు యోగా ఇవన్నీ చేసేస్తే వాళ్ళకి ఖచ్చితంగా అవన్నీ రావు, వెళ్ళిపోతాయి. మానసికంగా ఉన్న వాళ్ళకు మందు లేదు. ఇప్పుడు మానసికంగా ఉన్న వాళ్ళకు మందు లేదు. బహిర్ముఖంగా వాస్తవంగా మందు ఉన్నది ఒకటే, మహాత్ముల మార్గదర్శనము, మహాత్ముల జ్ఞాన మార్గంలో నడుచుడు యోగ ధ్యానం. ఈ మార్గంలోనే వాళ్ళకు మందే కానీ బయట మందులు పనిచేయ. మానసిక మందు అంటే మానసిక రోగం మందులే, బయట మందులు పనిచేయ వాళ్ళకు మందు పని చేస్తుంది అంటే మహాత్ముల మార్గదర్శనం, దైవీ మార్గదర్శనం. ఇదే మాత్రం తోడు. ఇక ఈ మార్గదర్శనం విడిచి దేశం తిరిగిండ్రు అనుకోండి, జీవితమే అన్న మనిషి కథం కూడా కావచ్చు అంతే. ఇక మళ్ళా కూడా ఈడికే అయిపోదు. మరి వాళ్ళ పగ వీళ్ళ పగ తీసుకుని మళ్ళా జన్మంలో వీళ్ళు అదే చేసి వాళ్ళే తీసుకుంటారు, వీళ్ళు ఇదే నడుస్తుంది. పుట్టుడు సచ్చుడు అన్నది ఇట్లనే నడుస్తుంది. మనిషిగానే ఆయుష్ ప్రమాణంగా బతికి జీవించి శ్వాస పుట్టినప్పుడు ఎన్ని శ్వాస తీసుకుంటాడు అనేది ఒక రూల్స్ ఉంటుంది. అంత పద్ధతి ప్రకారంగా శ్వాస తీసుకొని బతికినోడు ఉంటే 100 సంవత్సరాలు బతుకుతాడు, 120 సంవత్సరాలు బతుకుతాడు. యోగ ధ్యానం యోగి ఋషులు మహా ఋషులు అన్నారు కదా, వాళ్ళలాగా జీవిస్తే 2000 సంవత్సరాలు బతుకుతారు ఒక్కడే. సామాన్య వాళ్ళ బాడీ శరీరాలు కూడా 8 ఫీట్ ఉండదు, వాస్తవంగా 10 ఫీట్ 18 ఫీట్ ఉంటారు. చూసారా మీరు? అలాంటి ఋషులకు ఆయుష్ ఉన్నోళ్ళకి చెప్తున్నా, ఆయుష్ 2000 సంవత్సరాలు. ఆయుష్ 2000 సంవత్సరాలు బతకొచ్చు వాళ్ళు. బాడీతో సహా ఉన్నారా వాళ్ళు? ఉన్న వాళ్ళది ఆయుష్ చెప్తున్నా, ఉన్న వాళ్ళది ఆయుష్ క్రత ద్వాపర యుగములలో వాళ్ళది. యోగం ధ్యానం చేసేటోళ్ళు తపస్సు చేసేటోళ్ళది వాళ్ళ ఆయుష్ అంతా, వాళ్ళ బాడీవి అంత ఎత్తు. ఈ యుగంలో ఉన్నారు, ఈ యుగంలో ఉండడం త్రేతాయుగంలో త్రేత ద్వాపరం దాకా ఉండే. ఇప్పుడు భీష్ముడు కూడా ఉన్న సిద్ధ పురుషులు ఉన్నారు, వాళ్ళ మానవులకు కనిపించారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? అది దైవ రహస్యం చెప్పనికి రాదు, సామాన్య మనసులకు అర్థం కాదు. మళ్ళా మేము చెప్పరాదు, వాళ్ళు కనిపించరు కూడా. కలెక్షన్ ఎట్లుంటుంది అంటే, ఒక కరెంట్ కలెక్షన్ తీసుకున్నానంటే బల్బ్ రెడీ, మీటర్ రెడీ ఉండాలి. ఉన్నాక అటు నుంచి సప్లై అయితే బల్బ్ పడుతుంది. డైరెక్ట్ అడిగితే బల్బ్ నేను డైరెక్ట్ వైర్ నుంచి కలెక్షన్ తీసుకున్నట్టే బల్బ్ ఉండదు. నేనేటో చెప్పాలి ఆ మాట, చెప్పలేను. ఇది దైవీ రహస్యం మాట ఉన్నది. ఆ రహస్యం నేను మీకు చెప్పకూడదని కాదు, అది మీరు ఏం చేయలేరు కూడా, మీరు పోలేరు ఆడికి. దానికి నేను చెప్పేది సింబాలలో ఉంటారు అని చెప్పేసి ఒక బుక్కులలో ఎంట్రీలో విన్నమాట. బుక్కులు ఉండని ఎంబి ఉండని ద్వారాలు కుళ్ళలేవు కదా, లాక్కున్నాయి. వాళ్ళకి అనిపించరే కదా, మనం ఎక్కడ చూస్తే కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళకు ఓటిలో ఒక్కళ్ళకు కనిపించిన వాళ్ళు చూసిన వాళ్ళు తెలంగాణలోనే ఉన్నారు. ఇప్పుడు సమాధి అయినరు వాళ్ళు, తెలంగాణలోనే ఉండ్రి, తెలంగాణలోనే అసంటి ఋషి ఉండే సిద్ధపురుషుడు. కానీ ఇట్లనే అడగదామని చెప్పే మాటకు నమ్మకం లేక పోయి చూపించగలిగితే అలాంటి సిద్ధపురుషుడు చెప్పకెవరికి మానవుల కంటే అసంటి ఒక దైవశక్తి గల తపశిఖరాలు మహాత్మురాలు ఉండే శబరిమాత. ఆమె అలాంటి ఒక్క ఋషి మహాత్మునికి దర్శనం చేసుకున్నప్పుడు మానవులకు జాడ చెప్పకమా ఈ విషయం అని అంటే, నమ్మలేని మానవులు కష్టపెట్టి తొలకపోమంటే పోయి అడవిలో చూపించే మూమెంట్లలా ఆ ప్రాంతం పోయినప్పుడు బాంబులేసినట్ల భ్రష్ట్ అయినాయి ఆ ప్లేస్ అలా. అంటే ఇనొచ్చింది ఆల్రెడీ వాళ్ళకి అలాంటి శబరిమాత అంటే తప్పదని కాదు, పాదాలు మొక్కి వెనక మరలి ఇచ్చారు. మాణికేశ్వరి మాత గురించి కొంచెం ప్రశ్న అడగాలి. మాణికేశ్వరి ప్రశ్న అంటే ఆమె 1 year 1 సంవత్సరం నుంచి లోపటి ఉండి బయటికి రాకుండా ఉపవాసం అని. 1 సంవత్సరం కాదు, మొత్తంలో అమ్మ ఉపవాసం గురించి అంటుండ్రా. జీవితమే మాత్రం నిరాహారణీయమే. సాధ్యమా? సాధ్యం.
ఈ జన్మలది కాదు అది, ఉమ్. వెనుక జన్మంలో సాధన. ఆడికి యోగ భ్రష్టురాలైపోయింది. ఆ. ఈ జన్మంలో ఓకే సక్సెస్ మొత్తం క్లియర్ కట్. క్లియర్. అందుకే నిరాహారి. అవసరం లేదు, రాని అవసరం లేదా నీకు. ఏమి మళ్ళా పుట్టని అవసరం లేదు భూమి మీద. వాళ్ళ ఇష్టం అది, ఆమె ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఒక జనుల మీద గిన ప్రేమ కళకళి ఉన్నది అంటే ఉమ్. రావచ్చు, రాను అంటే రాకపోవచ్చు. అది వాళ్ళని స్వతంత్రులు ఎవరో అది. ఇప్పుడు మనం ధ్యానం వల్ల ఉపవాసం ఉండగలుగుతున్నామా, లేకపోతే పూర్వజన్మక బట్టి మీరు ఇంత మూలాన్ని బట్టి ఉపవాసం ఉండగలుగుతాం. ఇప్పుడు మీరు- ధ్యానంలో ఉపాసం ఉండగలుగుతాము, అక్కడ ఉన్నప్పుడే ఉండగలుగుతాం. బయటకు వచ్చినాక ఆ స్థూల రూపంలో ఉన్నప్పుడు ఉండలేము. స్థూల శరీరంలో ఉంది. సూక్ష్మ రూపంలో ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఇప్పుడు అప్ప మీరు అనుష్ఠానం చేశారు, నేను ఆడవాళ్ళు ఆడకూడదు. అప్పుడు మీరు ఏమైనా తీసుకున్నారా తీసుకోం పదార్థాలు? తీసుకోం. మరి ఎట్లా దీనికి కావాలి కదా నిరాళంగానే ఉంటాం. స్థూల శరీరానికి మాటలు బంద్ ఉంటాయి కదా, అవసరం లేదు. మాటలు బంద్ ఉంటాయి. మానవుల సంచారం దగ్గర రానియం కదా. నేను మనసులకు మాట్లాడా, నా దగ్గర ఎవరు రారు. స్థూల రూపంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఉండదు. ఉమ్. స్థూల రూపంలో ఉన్నప్పుడు ఉంటుంది, సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఉంటుంది. ఈ శరీరం రూపంలో స్థూలంలో ఉన్నప్పుడే అన్ని మాటలు ముచ్చట్లు. అవును, సూక్ష్మ రూపంలో ఏం మాట ముచ్చట్లు ఉంటాయి. ఉండే అక్కడేం పడుతుంది మరి? అవసరం లేదు అప్పుడు. ఇది లోకాంతం వదిలి ఏకాంతములకు పోయినాక పడుతుంది. ఉమ్. మళ్ళా లోకంలో వచ్చినప్పుడు కావాలి నడుస్తుంది. కావాలి. ఇక మాణికమ్మ విషయం ఇట్లన్నది చెప్తున్నా. వెనుక జన్మముల చేసిన సాధన వలన లాస్ట్ మూమెంట్లలో పంచభూతములో ఉండి జలతత్వము వృక్షాలకు అడిగి ఫలములు అడిగి నేను భవి అయి నువ్వు భక్తురాలైతివి. కానీ ఈ పొదటి నుంచి పండు ఫలాలు అడగా జలమును తాగి నేను అమృతమైనటువంటి జలమును తాగి నేను భవి అయి నువ్వు భక్తుడైతివి. కనుక ఈ పొదటి నుంచి జలం అడగా, ఈ పొదటి నుంచి పండు ఫలాలు కూడా అడగా అనేటటువంటి నిదర్శనమే ఆమె సందేశం ఉంటుంది. ఆ ఒక్క సాధన ఉంటుంది. అప్పుడు రాసిన వచనాలు ఉంటాయి. అది కూడా మన తెలంగాణలోనే ఉంది. ఆ ప్రదేశంలో కూర్చుని తపస్సు చేసే మూమెంట్లో ప్రమాణం చేసి ఈ రోజు నుంచి నేను ఏ వస్తువు కూడా నాకు అవసరం లేదు అని ప్రమాణం చేసేసి తపస్సులో కూర్చుంటుంది. అప్పటి నుంచి పండు ఫలాలే కాక జలం కూడా సేవించేది, వాయుభక్షణతోనే జీవితం గడుపుతుంది. లాస్ట్కు కర్పూరం అగ్ని ముట్టిస్తే ఎట్లా ఏకమవుతుందో అట్లా పరమాత్మలో లీనమవుతుంది. ఆమెనే అక్క మహాదేవి. ఆ అక్క మహాదేవి స్వస్వరూపమే మళ్ళొక అవతారమే మాణికేశ్వరి. ఈ జన్మ సాధ్యమైంది పరిపూర్ణంగా, లేకుండా సాధ్యం కాకుండా. అక్కమాదేవి టైప్లోనే మరి ఈ జన్మలో సాధ్యమైంది. ఆహారం లేనిది మనిషి ఉంటాడా? ఉండడు. అన్నం తినకున్నా సరే ఇంత నీళ్ళన కావాలి కదా. కావాలి. మరి నిరాహారి అంటే పొగరబట్టి పరిష్క మాట ఉందా? ఒక్క ఆహారం లేనిది అయితే ఒక జలతత్వం మన మానవునికి అవసరం. అది లేనిది జీవి తిరగాడగలుగుతుంది అంటే పరిష్కం కాదు కదా. కదలేటటువంటి మానవుడు కూడా ఏం లేనిది ఉంటాడా అంటే ఉంటాడు. మస్తు తాత్కాలికంగా సామాన్య మానవుడు ఉండలేడు. యోగా సాధన, దైవీ శక్తి ఒక ప్రయోగం, ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఈ జన్మ ఉంది కదా, ఆ జన్మంలోది సక్సెస్ కాకపోతే ఈ జన్మంలో అయింది, చిన్నతనంలో అయింది. ఫ్యూచర్లో ఇందూరు ఆశ్రమం మీద కావచ్చు ఏమన్నా, ఇక్కడ తపస్సు చేస్తే ఏమన్నా ఏమి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎవరన్నా కూర్చొని తపస్సు చేస్తే ఏమన్నా కావచ్చా? మీ పక్క ఈడ ఏమన్నా మీ దగ్గర కూర్చొని తపస్సు చేస్తే పూర్వజన్మది ఎవరన్నా చేయొచ్చు. ఈడనే లేదు సంకల్పం అంటే సిద్ధులు పురుషులున్న తవల ధ్యానం చేస్తే మీరు అన్నట్లు అన్నారు కదా ఇంత మంచి పురుషులు ఉన్న స్థలంలో ధ్యానం చేసుకుంటే మనకు మంచి చేసుకోవచ్చు. ఆడవి ఆశ్రమం చేసుకోవచ్చు, యా గురువుల దగ్గర కూడా చేసుకోవచ్చు. గురి ఉండాలి ఫస్ట్. గురి ఉంటే గురువు ఉన్నట్టే. దైవీ రక్షణ ఉత్తమమైనటువంటి ప్రశాంతమైన స్థలం, తపస్థలం, మంచి స్థలం ఉండాలి. మంచిది. గురువు ఉంటే ఇంకా ఎక్కువ మంచిది. తెలియదు ఉంటే కూడా అడగవచ్చు, ముందుకు మనం చేసుకోవచ్చు. ధ్యానం ఎక్కడెక్కడ చేసుకున్నారు?
ధ్యానం అనేది ఇప్పుడు ఎక్కడవి చేసుకోవచ్చు. గుడి కాడనా ఇంటి కాడనా? గుడి దగ్గర చేసుకో, సంసారం నుండి ఇంట్లో చేసుకో, అడవిలో చేసుకో, నీవు బస్ స్టాండ్లో చేసుకో, రైల్వే స్టేషన్లో చేసుకో, ఇంకా స్టాండర్డ్ అవుతారు. జనంలో ఉండి అయినా చేసుకుంటున్నాడు అనుకో, జనం అంతా పోయేది పోతారు, వచ్చేది వస్తారు. కానీ వీళ్ళ ధ్యాస అంతా వాళ్ళ మీద లేదు, వాళ్ళ ధ్యాస వీళ్ళ మీద లేదు కదా. మరి వాళ్ళ దానాన్ని కూర్చొని చేస్తున్నట్టు కానీ ఈయన ధ్యాస అక్కడ లేదు కదా. ధ్యానం చేసుకోవడానికి ఏమన్నా ఆసనాలు ఉన్నాయా, లేకపోతే కూర్చొని చేసుకోవచ్చా, ఎట్లా ఏమన్నా? ఎట్టయినా కోసం చేయొచ్చు. పద్మాసన, స్వాస్తికాసన, ఈ ఆసనైనా వేసుకోవచ్చు. నీకు నచ్చిన ఆసన వేసుకో, నీకు ఏది నచ్చుతుంది దానిలో చేసుకోవచ్చు. ఎట్లా అయినా ధ్యాస పెట్టుకున్నాను దేవుని మీద. నీకు మనసు మీద ఈ ఆసన లేదు, ఇంకొక ఆసన ఉన్నది, నేను ఈ ఆసనలో కూర్చోమంటే నీకు నచ్చింది అది కూర్చున్నట్టన్నా ఎట్లా సమాధానం అనిపిస్తుంది ఆసన కూర్చొని చేసుకో. అది ఏం బి చెయ్యి, కానీ గురువు లేనిదే చెయ్యకు. గురువు లేనిదే చెయ్యకు. శాస్త్రం, పురాణం, వేదాలని చదివి చేస్తా అంటే అవి ఆడదాకా తీసుకొస్తాయంటే ఒక ఊరు దగ్గర దాకా తెచ్చిడిచి పెడతాయి, ఊళ్ళకి రావాలి. అట్లా గురు మార్గదర్శనం దాకా తెచ్చిడిచి పెడతాయి శాస్త్ర పురాణాలు. కానీ ముందుకు పోయినాక మాట ముచ్చట సాధన నువ్వు చేయాలన్నా బుక్స్లు చేస్తాయా? మనమే చేయాలి. అది మనం చేయాలి, అవి చెయ్యి. శాస్త్ర పురాణాలు ఇవన్నీ కూడా తెచ్చిడిచి పెడతాయి అంతే. లాస్ట్కి ఏం చెప్తాయి? వేద శాస్త్ర పురాణాలు అన్ని చదివినా లాస్ట్ పేజ్కి ఏం చెప్తారంటే గురువు లేనిది విద్య నేర్చుకున్న ఇంతవరకు గుడ్డి విద్య, గురువు దగ్గర పోమంటాయి. మంచిగా సోనా గస్కే देखना सोपत करके पहले बोले ना. ఆ విధంగా గురు మార్గదర్శనంలో పోతే మనిషికి మార్గదర్శనం సరైనది దొరుకుతుంది, పరమాత్మ సన్నిధికి చేరగలుగుతుంది. ఈ మానవ జన్మకు భావార్థమే ఇది. సమాధానం, సమస్యకు సమాధానం, ప్రశ్నకు ఉత్తరం ఇదే. లేదనుకుంటే వెస్ట్ జన్మ పుట్టి 84 లక్షల జీవరాక్షుల పుట్టి కూడా వృధా కాలం గడిపినామంటే జీవ జంతువులకే లెక్కకు వస్తుంది. మానవ జన్మం పుట్టినందుకు లెక్కకు రాదు. ఎప్పుడు గురువు మార్గదర్శనం వచ్చి ముద్ర కొట్టుకున్నారో అప్పుడే లెక్కలకు వస్తుంది. ఆపదొట్టు నుంచే లెక్కలకు వస్తుంది. ఎట్లా అంటే మానవ జీవితం అంటే ఒక వైట్ పేపర్ లేక, మానవ జీవితం అనేది పుట్టింది అంటే ఒక వైట్ పేపర్ లేక, గవర్నమెంట్ మ్యాటర్ ముద్ర అనేది కొడితే అది అప్పుడు డబ్బు పైసే అయినట్టు. ముద్ర అంటే గురువులు కొడితేనే ముద్ర. గురువు మార్గదర్శనంలో పోయి మానవుడు ఎప్పుడు చేరగలుగుతాడో ఆ రోజే ఆ మనిషి ముద్ర కొట్టుకున్నట్టు ఆ మనిషి మానవ జన్మంలోకి లెక్కలకు వస్తాడు. ఆపొద్దే లేదనుకుంటే జీవ జంతువులకు లెక్క, మనిషి జన్మలు పుట్టిన లెక్కలకు ఉండదు. అందుకే 84 లక్షల జీవరాక్షులకు యమశిక్ష. ఈనాటికి ఆనాటికి లేదు గురు దీక్ష, ఇంకెన్నడైతుంది మహామోక్షం. అందుకే అన్ని జీవ జంతు ప్రాణి పశువులకు అన్నీ ఉన్నాయి, గురు లేడు. అందుకే గురు కావాలి. అట్లున్నా చూడు. మరి ఈ విధంగా మానవ జన్మకి ఇచ్చిన సందేశం ఇది. నాకు తెలిసిన మాటకు నేను చెప్తున్నా. కాబట్టి ఇక ఎట్లుందంటే మాణికేశ్వరి అమ్మ ఎట్లా జీవితం గడిపిందంటే యోగ సాధనంతోనే గడిపింది, వాయుభక్షణంతోనే జీవనం గడిపింది ఇంతవరకు. 60-65 గాలి ఆక్సిజన్ తోటి. ఆక్సిజన్ ఒకటి, మళ్ళీ ఏం లేదు. సాధ్యం, అది సాధ్యం. ఈ జన్మంలో ఇది కాదంటున్నానా, వెనుక జన్మంలో కోర్స్ ఆడికే స్టెప్ బై స్టెప్ స్టాప్ అయిండే. ఈ జన్మంలో సక్సెస్. చిన్నప్పటి నుంచి తపనం ఉండే కదా, అప్పటిది ఉండే కదా. ఇది ఇట్లుంటది, స్కూల్కి పోయేది వేరు. ఆ స్కూల్కి పోయినప్పుడు మనము జైన్ కావాల్సి వస్తుంది జన్మంలో. ఆడికే స్టాప్ అవుతుంది. మళ్ళా జన్మంలో కూడా మళ్ళా మొదటి నుంచే స్కూల్కి పోవాల్సి వస్తుంది. అయితే ఇది ఇట్లుంటది. ఇది కోర్సు, దైవీ కోర్సు, యోగా ధ్యానం ఇది ఉన్నది. ఎట్లుంటది అంటే ఇది స్టాప్ అయితే మళ్ళా జన్మంలో తొందరగా వాళ్ళకి సక్సెస్ అవుతుంది.
ఇప్పుడు ఏమంటారంటే చక్రాలు అంటారు కదా, ఆ చక్రాలను బట్టి చనిపోయినట్టు ఆ చక్రాల నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాడా మళ్ళా జన్మ? ఏం చక్రాలు? ఇప్పుడు అనంగా ఇనుడు మనకేం తెలియదు. ఇప్పుడు మీరు చేస్తారు కాబట్టి, మీరు యోగంలో ఉన్నవాటి మీకు ఎరక. చక్రాస్ అంటారు, ఒక చక్రం స్టార్ట్ ఏమో చక్రం మాకు ఐడియా లేదు, 7 చక్రాలు అంటారు. ఆ చక్రాలలో ఆయన చనిపోతే మరి జన్మల ఆ చక్రం స్టార్ట్ అవుతుందా ఆయన జీవనం? ఇప్పుడు మాణికేశ్వర మాత అన్ని చక్రాలు దాటిపోయి ఉండి కొత్తగా మాల తీసుకొని కొద్ది రోజులు ఉండిపోయిందా? ఆహారం నిరాకారం గురించి, ఆహారం లేకుండా ఉండగలుగుతారా అని అడిగారు కదా, ఆ విషయం గురించి నేను మాట్లాడిన. యోగము, చక్రాలు వీటి గురించి తీసుకుంటే మళ్ళీ ఇంకది ఇది మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. మరి అది